హాయ్ ఫ్రెండ్స్! ఎంతో కమ్మగా ఉండేటువంటి పచ్చిమిర్చి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఈ షార్ట్‌లో చూపిస్తాను చూసేయండి. మన ఈ పప్పుకొచ్చేసి ఫస్ట్ కూడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలనేవి మొత్తం మగ్గించుకుంటామనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, ఉల్లిపాయలు, టమాటాలు మీ రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు, లైట్‌గా ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలనమాట. ఈలోపు మనం ఒక చిన్న గ్లాస్ కందిపప్పుకు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని, ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసుల వాటర్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వాష్ చేసుకున్న కందిపప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి సిమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలనమాట. తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం రాళ్ళ ఉప్పు, అలాగే పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను ఫైనల్‌గా మళ్ళీ పోపు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలో అందులో వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కొంచెం ఇంగువ వేసుకొని అందులో మన పప్పు ట్రాన్స్‌ఫర్ ఎనిపి పెట్టుకున్న పప్పును ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పప్పు రెడీ.